నా పేరు సద్విరీష. మీరు చూస్తున్నది దట్ ఈజ్ వల్లూరి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు క్విక్ అండ్ ఈజీ రెమెడీ ఫర్ సోర్ థ్రోట్ చూద్దాము. ఇంట్లో అందరికీ అవైలబుల్‌గా ఉంటాయి కదా మిల్క్. సో, మిల్క్‌ని తీసుకున్నాం. దానిలోకి టర్మరిక్ కొంచెం యాడ్ చేసుకున్నాము. అండ్ కొద్దిగా పెప్పర్ పౌడరు. నేనిక్కడ షుగర్‌కి బదులు పటికి బెల్లం యాడ్ చేశాను. ఎందుకంటే పటికి బెల్లంకి ఆహ్, ఎఫెక్ట్స్ ఏముండవు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. షుగర్‌కేంటంటే కోల్డ్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి షుగర్ వల్ల. సో, అది అవాయిడ్ చేయండి. కొంతమందికి ఉట్టిగా తాగే అలవాటు కూడా ఉంటుంది కదా! వితౌట్ ఎనీ షుగర్ మిల్క్. సో, అలాగన్నా తాగొచ్చు మీరు. ఎలా అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కొంచెం మిరియాల పొడి ఎక్కువైనా పర్లేదండి. ఎందుకంటే మిరియాల పొడి, పచ్చిమిర్చిలాగా మన టేస్ట్ బడ్స్‌కి కారం తెలీదు. థ్రోట్‌కి తెలుస్తది కారం అనేసి. సో, ఆ థ్రోట్‌కి తగులుతది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలా చేయండి. నేను బాయిల్ చేసి బాగా హాట్‌గానే తీసుకున్నాను. మనం బేర్ చేయగలిగినంత హాట్ తీసుకుంటే హాట్‌గా థ్రోట్‌లోకెళ్తది. అండ్ దానివల్ల ఎఫెక్ట్ దాని రిజల్ట్ గూడా ఫాస్ట్‌గా ఉంటది. క్విక్‌గా ఉంటది. సో, అలా చేశాననమాట. దీనికి కోల్డ్, కాఫ్, లంగ్స్‌లో ఒక్కొక్కసారి ఫ్లమ్ చేరిపోయి ఇన్ఫెక్షన్